ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి 7337550280 7675007000. సో అయితే సార్ మరి ఇవి కొంతమందికి మధ్యలో వస్తూ ఉంటాయి ఈ తెల్ల మచ్చలు అనేది, కొంతమందికి బై బర్త్ వస్తాయి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? మధ్యలో వచ్చినా లేకపోతే పుట్టుకతో వచ్చినా both are autoimmune problem, ఓకే ప్రాబ్లం వీటిలికోనే. కాకపోతే కొంతమంది అది సరిగ్గా అర్థం కాక నాకు దెబ్బ తగిలిన తర్వాత ఆ పోర్షన్లో కొంచెం తెల్లగా అయిపోయింది అని అంటారు. అది ఒక పర్టికులర్ ఎక్స్టెంట్ కొంచెం సైంటిఫికల్లీ వీ క్యాన్ యాక్సెప్ట్. కొంతమందికి బర్న్స్ ఏదైనా అవుతాయి, కాలిపోయి అట్లా ఏమైనా అయితే కనుక ఆ పోర్షన్లో స్కిన్ విల్ ఫామ్ బట్ కలర్ విల్ నాట్ ఇంప్రూవ్. ఎందుకు అంటే కాలిపోయినప్పుడు చర్మం తయారయ్యే సెల్స్ వేరు, కలర్ ఇచ్చే సెల్స్ వేరు. మెలనిన్ పిగ్మెంట్ అనేవి కలర్ ఇచ్చే సెల్స్. అవి కనుక కొంచెం కాలిపోయింది అంటే అవి లోతుగా ఉంటాయి. ఆ లోతుగా ఉండే దాని వరకు కాలిపోయింది అంటే కనుక కలర్ విల్ నాట్ కమ్. అట్లాంటి వాళ్లకు పోస్ట్ బర్న్ హైపోపిగ్మెంటెడ్ ప్యాచెస్ అని చెప్పి ఆ ట్రీట్మెంట్ మధ్యలో వస్తుంది. పుట్టుకతో వచ్చి ఏం వాళ్లకు దెబ్బలు తగలేదు, కాలేదు. కాకపోతే నాకు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడూ లేదు, ఒక 20 years తర్వాత మొదలైంది అని అంటే వాళ్లకు టెస్ట్ చేస్తే కనుక జీన్స్లో ఉంది, వాళ్లకు ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఎప్పుడు మొదలవ్వాలి అని చెప్పి దాని ఇష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సార్. మనకి చాలా చక్కగా అర్థమయ్యే విధంగా డాక్టర్ భవానీ ప్రసాద్ గారు అయితే మనతోటి మరి షేర్ చేసుకున్నారు. సో నేను కూడా నా స్కిన్ బాగాలేదని చెప్పేసి అడిగేశాను, కానీ నీ స్కిన్ చాలా హెల్దీగా ఉందని చెప్పారు. మనం కూడా అలానే. సో స్కిన్ గురించి ఏమి అంత టెన్షన్ పడొద్దు. ఒకవేళ మీకు నిజంగానే స్కిన్ బాగోలేదంటే ఖచ్చితంగా డాక్టర్ సజెస్ట్ చేస్తారు మీకు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని. సో ఇంతటి చక్కటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేసుకున్నందుకు మీ అందరు కూడా ఏం చేయాలి, అండ్ సబ్స్క్రైబ్ టు QubeTV. వాచ్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తాను.